హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సాటర్డే సాయంత్రం వచ్చింది, మనం సరదాగా కబుర్లు చెప్పుకునే టైం. పాండ్స్ మెన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా పవర్డ్ బై ఫాకీ. స్వాగతం. ఇవాళ రాబోతున్న వాళ్ళు ఇద్దరు కొంచెం స్పెషలిస్టులు అండి. అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు, చాలా వెరైటీగా మాట్లాడేవాళ్ళు, ఒక కొత్త స్టైల్ ఉన్నవాళ్ళు. అందులో ఇప్పుడు మాత్రం ఫస్ట్ రాబోతున్న ఈ వ్యక్తి ఓ చందమామ లాంటి అబ్బాయి అనుకోండి. చక్కగా అమ్మాయిలందరూ ఇష్టపడే ఆ ఫేసు, ఆ హీరో, ఆ స్టైలు అన్ని ఉన్న వ్యక్తి. కానీ పిల్లి కళ్ళ వాళ్ళని నమ్మకూడదంట. లెట్స్ ఆస్క్ హిమ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నవదీప్. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ నవదీప్ గారు. థ్యాంక్ యూ. నాకు ముందు ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తానన్నారు కదా, ఏం చెప్తారు అనేది నా డౌట్. చాలా విషయాలు చెప్తాను. అంటే మీకు ఏం చెప్తానో తెలియదు కానీ ప్రేక్షకులకు మాత్రం మీ గురించి చాలా చెప్తాను. సో అందుకే టచ్ లో ఉండమన్న వాళ్ళని. వాళ్ళందరూ శుభ్రంగా వారం వారం రెడీగా ఉన్నారు. ఓ, ప్రేక్షకులు నీతో టచ్ లో ఉండాలి. నాతో టచ్ లో. నేను నీతో టచ్ లో ఉంటే నాకేమైనా చెప్తావు. నా పర్సు పోయింది. ఆవిడ వాయిస్ క్లిప్స్ ఇవ్వదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు కదా, కొంచెం సో టింకు ముద్దు పేరు. ఎవరు పెట్టారు ఈ పేరు? మీరు రీసెర్చ్ చేశారండి ఆల్రెడీ. ఎవరు పెట్టారు? మా అమ్మ పెట్టింది. మా అమ్మ నాన్న పెట్టారు మా చిన్నప్పుడు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉందండి యాక్చువల్గా. ఫస్ట్ మా అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి ఎప్పుడో ఫ్యామిలీలో ఎప్పుడైనా కొత్త మెంబర్స్ యాడ్ అయితే పిల్లలను పుడితే వాళ్ళ నేమ్ రిజిస్టర్ చేయాలి. ఆ మెడికల్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ దానికి. సో ఆ టైం వచ్చింది, నేను పుట్టాను, ఆ టైం వచ్చింది. కానీ ఆ అప్లికేషన్ లో పేరు పెట్టే ముందు నాకు ఇంకా పేరు పెట్టలేదు. పుట్టాక ఏదో టైం ఉంటుంది కదా, సరే ఏం పెట్టాలి అని ఆలోచించి నేమ్ అని పెట్టింది మా అమ్మ. క్రియేటివ్ గా తయారు. నేమ్ ఏంటంటే నేమ్ అని పెట్టింది. నేమా? సరదాగా పెట్టి ఆలోచించారంట, నిజంగా ఇలా ఉంటే ఎలా ఉంటది, ఉంచేద్దాం వీడి పేరు అని. నా పరిస్థితి ఆలోచించకుండా సరే మా అమ్మ క్రియేటివిటీ ఉంది, చచ్చిపోయేవాడిని. సరే తర్వాత ఆలోచించి వద్దులే అని ఈ పేరు పెట్టారు. సో చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్ళు. ఇంట్లో ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు? ఇంట్లో ఇబ్బంది ఉండదండి. ఇంట్లో ఇబ్బంది పెడితే కొడతారు కదా, బయట వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు. అపార్ట్మెంట్స్ ఉండే ఎదురెదురుగుండా. మా మరదలు మా వదిన అంటే మా మామయ్య కూతుర్లు ఇద్దరు అక్కడ ఎదురుగుండా ఉండేవాళ్ళు. సో మా మామయ్య వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అండ్ బ్యాక్ దెన్ అంటే కమ్యూనిటీస్ చాలా క్లోజ్గా ఉండే. ఈ రోజు అందరూ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు కానీ పక్కన ముందెవరు వెనకెవరు అని ఏం తెలియదు. ఆడికి మన మీద ప్రాబ్లం ఉండి మన మీద కంప్లైంట్ ఇస్తే తప్ప ఆడెవడో మనకి తెలియదు. ఇప్పుడు అలాగే ఉండే కమ్యూనిటీ. అప్పుడులో దే యూస్ బి వెరీ క్లోజ్లీ నెట్ కదా. సో బాగుండేది, చాలా మంది కలిసి ఉండేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం అంతా. సో ఎప్పుడైనా మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఏడిపించడం కానీ? మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది చెప్తే దాని గురించి మాట్లాడుతున్నా. నీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్? నా దగ్గర ఇన్ఫర్మేషన్ అక్కడ వరకు వచ్చింది. మీ సిస్టర్ ఫ్రెండ్స్ ని బాగా టార్చర్ పెట్టేవాళ్ళు. ఒక అమ్మాయి ఇంటి పేరు అయితే బొడ్డు. ఇంకా అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు దాని పరిస్థితి ఏంటో ఆలోచించింది. అండ్ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పకోడీ తిన్నారా వాళ్ళందరూ? పకోడీ అంటే నాకు సీన్ గుర్తొచ్చింది. అదే అంటే నీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్తే దాని గురించి మాట్లాడాలి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి పకోడీలు వండుతుంటే స్వీట్నర్ ఉంటది కదా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్, అది వేస్తాను ఒకసారి. నూనెలో వేస్తాను. నూనెలో మొత్తం పకోడీలన్నీ తిని స్వీట్ గా ఉన్నాయి ఏంటని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. అదేనా దాని గురించి? దాని గురించి. సో స్వీట్ వేసారు కాబట్టి వాళ్ళందరూ బతికారు. కానీ దానికి ముందు ఇంకేమైనా చేస్తుంటే కూడా పర్లేదు. అండ్ ఇంకా తెలిసిన విషయం ఏంటంటే, నేను ఇందాక మీరు వచ్చే ముందు ఓ 100 రూపీస్ నోట్ తెచ్చుకున్నాను. అది కనపట్లేదు నాకు. మిమ్మల్ని అడిగితే బాగోదు, ఇంకెవరైనా అడుగుదాం అనుకున్నాను. మీకు 100 రూపీస్ నోటికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలిసిన పర్టికులర్లీ 100 రూపీస్ నోట్ ఏంటి? 100 నుంచి 500 కి షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్న 500 నోట్లు కొత్తగా వచ్చినప్పుడు మడతేసి పర్సులో పెట్టేవాడు. పర్సు సైడ్ పాకెట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చినా 500 దాచిపెట్టాడు. అప్పుడు 1000 కూడా రాదు, 500 వచ్చింది. పొద్దున్న స్కూల్కి వెళ్ళే ముందు చూసేవాడు అనమాట. స్నానంకి వెళ్ళినప్పుడు మెల్లగా ఆయన పేపర్ చదువుకుంటే చూసేవాడు.
ఇటు రెండు ఇటు ఒకటి ఉందనుకో, ఆ రెండిట్లో ఒకటి ఉండేది నా జేబులోకి వచ్చేది. అలాగే దాదాపు అట్లీస్ట్ వారానికి ఒకటి ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు వచ్చాయి కదా అప్పుడు, వాటి కోసం అనమాట. వాటి కోసం అలా వాడాను గాంధీ గారు. చూసారండి, ఒక అమాయకపు నవదీప్ ఏదో చిన్న చిన్నగా ఒక ఎగ్ పఫ్ కోసం, వెజ్ పఫ్ కోసం 500 100 అవి నొక్కిసేవాళ్ళు అంతే, అంతకంటే ఏం లేదు. రైట్, సూపర్, వండర్ఫుల్. ఇప్పుడు ఇంత బాగా అంటే ఇంత పద్ధతిగా ఇంత చక్కగా ఉన్న నవదీప్ హాస్టల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదువు ఎక్కువైపోయింది అనమాట. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పెట్టారు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ అని తెలుసు కదా, అప్పుడేంటి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 14-12 థియేటర్స్ ఉన్నాయి. సో ఆ అకాడమిక్ ఇయర్ లో పర్టికులర్ గా హిట్ అయిన సినిమాలన్నీ ఒక 5 times చూసాను. సో ఇంత సినిమాలు చూసే గ్యాప్ లో చదువుకోవడం అనేది కుదరలా. అసలు చదవాల్సింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కదా. సరే ఇలా ఉంటే కష్టం పెడతాం అని చెప్పి అప్పుడు పెట్టారు అనమాట. అసలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విజయవాడలో పెట్టారు. సో హాస్టల్లో కూడా మీరే పెద్ద హీరో అని తెలిసింది బాగా. అసలు లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది. మాకు హాస్టల్ విషయాలు ఏమన్నా? విజయవాడలో నాలాంటి ఎదవాళ్ళందరూ ఎంసెట్ క్యాంపస్ లో ఉంటారు, కానీ బాగా చదువుకునే వాళ్ళందరూ ఐఐటి క్యాంపస్. వాళ్ళకి తెలియదు కదా విషయం మనం ఏంటో. సో ఫస్ట్ 8th 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఐఐటి ఫౌండేషన్ గా తీసుకెళ్లి ఐఐటి క్యాంపస్ లో పెట్టారు. ఎటు చూసినా చదువుకునేవాళ్ళే. నేనేమో అప్పుడే ఖుషి సినిమా టైప్ లో స్లింగ్ బ్యాగ్ వేసుకొని 2 బటన్లు ఓపెన్ చేసి ఆ క్లాస్కి వెళ్ళేవాడిని. నన్ను చూస్తే అందరికి చిరాక్ అంటే ఎవడి ప్లస్ అమ్మాయిలు అబ్బాయిలు సేమ్ క్యాంపస్ లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. అలాంటి మనం వెళ్ళి మొత్తం చేంజ్ చేస్తాను అండి. ఏంటి అమ్మాయిలు ఏంటి గొడవ ఏంటి అని చెప్పి ఆ ఇంటర్వెల్లో గేట్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్లు కూడా అందరికి ఈ టైప్ లో స్టార్ట్ అయింది. హాస్టల్లో జూనియర్ నేను, అంటే ఫస్ట్ ఇయర్ హాస్టల్లో, కానీ కాలేజ్ సెకండ్ ఇయర్. అంటే అప్పుడు 300 బాయ్స్ 30 గర్ల్స్. ఆ 30 గర్ల్స్ లో 25 గర్ల్స్ తో మాట్లాడేవాడు నేను. మిగతా 5 గర్ల్స్ నాతో మాట్లాడు, అంటే ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఈ 300 బాయ్స్ ఎవరితో మాట్లాడేవాడు కాదు. సో వాళ్ళంతా నాతో మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడతావు, నీకు అమ్మాయి ఎలా ఉండే అంటే, నువ్వు అమ్మాయితో మాట్లాడుకో. ఏ అంటే అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని. మరి మీరు ఎప్పుడు మాట్లాడుకోరు కదా అంటే, అమ్మాయికి ఆ విషయం తెలియదు, నేను అమ్మాయి. ఓకే అంటే నువ్వు ఆ అమ్మాయి నీదని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను అమ్మాయితో మాట్లాడకూడదా? ఓహో, మరి అమ్మాయి ఐస్ క్రీమ్ అడుగుతాను అంటే. సో ఇలాగ ఉండేది. ఇలా ర్యాక్ చేసి ఏంటి అప్పటికి నాకు తెలుసు కొట్టే సీన్ లేదు, అంటే ఉత్తరే బెదిరించిన అనమాట. అలాగే వాళ్ళందరూ బెదిరించేవాళ్ళు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేర్ సో మెనీ థింగ్స్. ఇంకా మనం చైల్డ్హుడ్ దాటి ఇంకా ముందుకు వస్తున్నాము. బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ జర్నీ అనుకుంటా ఇప్పటివరకు జరిగింది. అండ్ ఈ జర్నీలో మీతో పాటు ఎంతో మందిని ఫ్రెండ్స్ చేసుకున్నారు. మీరు ఎంతో మంది ఫ్రెండ్స్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. అండ్ మేము ఎంత మందితో అయితే మాట్లాడినా ప్రతి ఒక్కళ్ళు నవదీప్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, మేము బాగా ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది, చాలా సరదాగా. సో అలా అన్న వ్యక్తి, మరో వ్యక్తి, మీ వన్ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ ని ఈ రోజు మీతో పాటు మరో గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాం. రైట్, ఓకే. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి గురించి నేను పెద్దగా అష్టాచమ్మాలు వేసి లెక్కలు చూసి మీకు చెప్పక్కర్లే. స్ట్రైట్ అవే ఏ గుసగుసలాడకుండా ఇన్వైట్ చేస్తాను. శ్రీనివాస్ అవసరాల. సందేహం లేదు ఆ అందాల నవ్వు ఈ సందళ్ళు తెచ్చింది. ఏ సందేహం లేదు ఆ కందేటి సిగ్గి ఈ తొందరలు ఇచ్చింది. ఏ సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. శ్రీనివాస్ అవసరాల గారు, స్వాగతం, సుస్వాగతం. అండి. ఎందుకు అండి, నేను మామూలుగా నవదీప్ పిలిచినప్పుడు వెల్కమ్ మిస్టర్ నవదీప్ ఇలా అనాలనిపించింది. మిమ్మల్ని చూడగానే అచ్చ తెలుగులో స్వాగతం, ఆయనలో ప్రాబ్లమ్ మీ ప్రాబ్లమ్ క్లారిటీ కావాలి. ఎందుకు ఐ మీన్ లైక్ అంటే ఆ కట్అవుట్ అలా చెప్పించిందేమో నా చేత. మీరు తెలుగు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, చెప్పాను కదా మీకు. అదే అలా టాక్ ఉందండి బయట, కానీ అది నిజం కాదు యాక్చువల్లీ. శ్రీనివాస్ అవసరాలు అనగానే ఫస్ట్ హైట్ యూనో అందరికి టప్ అని గుర్తొచ్చే, అంటే చిన్నప్పటి నుంచి ఒకటే హైట్. ఐ మీన్ లేదండి, కానీ ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తాం. పెరుగుతూ వచ్చే తర్వాత తగ్గాలనిపించలేదు మీకు? తర్వాత అంటే చేతులు లేదు, దాని తర్వాత అంటే కార్ లో ఎక్కడానికి ప్రాబ్లం అనిపించచ్చు, లేకపోతే ఫ్రేమ్ లో పక్కన హీరోయిన్ తో ప్రాబ్లం ఉంటుంది, ఇలా ఏమైనా అనిపించిందా? అంటే హీరోయిన్ తో హైట్ వల్ల ప్రాబ్లం రాలేదండి, డేట్ వల్ల డేట్స్ వల్ల వచ్చింది, కానీ హైట్ వల్ల రాలేదు. సూపర్. ఇద్దరికి 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. తన స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు. ఈ 2 డిఫరెంట్ స్టైల్స్ అసలు ఎలా కలిసే? ముగ్గురు సినిమా. అసలు విషయం ఏంటంటే మీ ఇద్దరిలో కామన్ అయిన విషయం, కామన్ సెన్స్ ఉన్న విషయం, మ్యారేజ్ ఒకటి, సినిమా ఒకటి. అంతేగా, సినిమాతో పరిచయం అయ్యారు. రెండోది ఇద్దరికి ఇంకా మ్యారేజ్ అవ్వదు. నీకు అవ్వలేదు కదా, అది వేరు వేరు. నీకు అవ్వలేదు కదా, అంటే నాకు ఎదురుగా కూర్చున్నారు కదా, నాకు మా ఇద్దరికి అవ్వదు ఎప్పటికీ తెలుసు కదా. మేమిద్దరం చేసుకుంటాం. ఎందుకు చేసుకోరు? మేమిద్దరం ఎందుకు చేసుకుంటాం అండి పెళ్లి? మీ ఇద్దరు చేసుకోరండి, హీరో ఒకరిని ఆయన ఒకరిని చేసుకోవాలి కదా, పెళ్లి అయితే చేసుకోవాలి కదా. సో పెళ్లి చేసుకోవాలంటే
ఐదర్ ఇప్పుడు మీకు పిల్లి కళ్ళు ఉన్నాయి, పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళని నమ్మకూడదు అని అవును. అమ్మాయిల్లో నోటేషన్ ఉంది. అది నిజం అంటారా లేదా ఆయన అడిగి తెలుసుకుంటాను. నిజం అంటారా? నమ్మచ్చనే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. అమ్మాయిలు నమ్మచ్చని అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి. ఓకే. శ్రీని నేను ఎప్పుడు మోసం చేయలేదు. నన్ను ఎప్పుడు మోసం చేయలేదు, నా ఎదురుగుండా కూడా ఎవరిని మోసం చేయలేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి యూనో పెళ్లి అవ్వదు, ఐ మీన్ లైక్ అంటే యాక్టర్స్ అతను యాక్టింగ్ చేస్తాడు వద్దులే, యాక్టర్ కదా, డైరెక్టర్ కదా, సినిమా వాళ్ళు మనకెందుకు అని చాలా సంబంధాలు ఉన్నారు. అవును. పక్కన జరిగిపోతాయి. చాలా కూడా జరుగుతుంటాయి. జరుగుతాయట. యా, మీ దగ్గర రాలేదు? నా దగ్గర రాలేదు. ఎందుకంటే పెళ్లి గురించి ఇక్కడ ఎవరు ట్రై చేయలేదు కదా, మాకెలా తెలుసు? ట్రై చేయలేదు. ఎవరు చేశారండి? సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు ట్రై చేద్దాం అయితే. అసలు బేసిక్ అసలు బేసిక్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ స్టేజ్ నుంచి వద్దాం. స్కూల్లో లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి, క్రషెస్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా లవ్ లెటర్ రాశారా? రాయలేదు. శ్రీనివాసరావు గారు మీరు ఎప్పుడు లవ్ లెటర్ రాయలేదు? నేను పక్కోడికి లెటర్స్ రాశాను కానీ అందులో ప్రేమ తక్కువ ఉండేది. లెటర్ రాశారు కానీ అందులో ప్రేమ తక్కువ కాదు. సో లవ్ అందుకే రాలేదంటారు అయితే. ఓకే, ఈయన పక్క వాళ్ళకి రాశారు కానీ మీకు మీరే. నేను నాకు నేను రాసుకోలేదు. పక్క వాళ్ళకి బాగా రాశారా? సరే ఓ పని చేద్దాం, ఇద్దరికి అంత మంచి టాలెంట్ ఉంది కాబట్టి మనమే ఓసారి వచ్చిన శాంపుల్ వేద్దాం. ఓకే ఓకే. సో ప్యాడ్ పెన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏంటంటే సరదాగా ఇప్పుడు మీరు ఓ లవ్ లెటర్ రాయండి, పాత స్టైల్లో మీ ఇష్టం. మీరు మీ స్టైల్లో రాసుకోవచ్చు, మీరు మీ స్టైల్లో రాసుకోవచ్చు. తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో రాయాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీ ఇష్టం. ఇంగ్లీష్ లో రెడీ? నవదీప్ గారు అంత ఫాస్ట్ ఉన్నారు ఏంటండి? కాపీ కొట్టుకోకూడదు. ఓకే, నవదీప్ నీ పేరు సైన్ చేయకూడదు. సార్ నవదీప్ గారు మీకు ఏమైనా అడిషనల్ షీట్స్ కావాలా? ఇంగ్లీష్ అమ్మాయితే తెలుగులో రాస్తున్నా. తెలుగే మీ ఇష్టం. నవదీప్ ప్లీజ్ ఇంగ్లీష్ లో రాస్తున్నావా? ఎక్సెప్ట్ మలయాళం వి యాక్సెప్ట్. ఇంగ్లీష్ లో, తెలుగులో రాదు. నన్ను కవి కాదన్న వాడిని కత్తితో పోలుస్తా. నవదీప్ అంత ఫాస్ట్ గా రాస్తున్నా, చాలా అలవాటు ఉన్నట్టుంది నీకు. అంటే ఇంగ్లీష్ లో రాశాను, ఒకటి తెలుగులో రాశాను మీరు గారు. ఆయన ఇవ్వండి, మీరు ఒకటి రాసే లోపల ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు రెండు రాశాడు ఆయన. హలో ఓకే యా, చదివే అమ్మాయికి నాట్ ఓకే. సరే అంత లేదు. చింపకర్లే. ఓకే సారీ. పేపర్లే. నా దగ్గర 2 లవ్ లెటర్స్ ఉన్నాయి. ఒకటి నవదీప్ రాసినది, ఒకటి శ్రీనివాస్ అవసరాలు రాసింది. ఒక అమ్మాయిని పిలుస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళలోంచి. ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది, డిసైడ్ చేస్తుంది ఎవరు లవ్ లెటర్ బాగుంది. ఓకే మీ పేరు? గీతాంజలి. గీతాంజలి. సో గీతాంజలి గారు ఇప్పుడు మీకు 2 లవ్ లెటర్లు వచ్చాయి. ఏది బెటరో మీరు చెప్పాలి. యా, ఓకే. done. ఫస్ట్ లెటర్. నిన్ను బస్సులో చూసి తిని, ప్రియతమా. నీవు మియాపూర్లో దిగి తిని, నేను నా స్టాప్ మరిచి తిని, స్టాపే కాదు అప్పటి నుంచి చాలా మరిచి తిని. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇఫ్ యూ ఆల్సో ఫీల్ ద సేమ్ ఫర్ మీ, ప్లీజ్ హోల్డ్ ఎ పింక్ ఫ్లాగ్ అండ్ వేవ్ ఇట్ ఫర్ మీ. లాస్ట్ లో రైమింగ్ బాగుంది. లాస్ట్ రైమింగ్ బాగుంది. ఓకే, నెక్స్ట్ వన్. లవ్ ఇస్ లైక్ ఎ బ్యాక్ పెయిన్ బేబీ. యూ నో ఇట్స్ దేర్ బట్ యూ కాంట్ సీ ఇట్ ఆర్ షో ఇట్. బీ మై పెయిన్ ఫర్ ఎవర్ బేబీ. మళ్ళీ, ప్రేమ ఒక నొప్పి లాంటిది. ఉంది కానీ, ఉందని తెలుసు కానీ చూపించలేము. కలకాలం నా నొప్పిగా ఉంటావా, భరిస్తావా? ఐ లవ్ యూ. భరిస్తా. కాఫీ షాప్ కాదండి, భరిస్తా. ఆయన భరిస్తా అంటారు. 2 కలిపి చెప్దాం ఒకసారి. 2 కలిపి చెప్దాం. 2 కలిపా. ప్రియతమా, ప్రియతమా, నిన్న బస్ ఎక్కినప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చినది. పెయిన్ చూపించలేము, ఉందని తెలుసు కానీ చెప్పలేము. పెయిన్ ఎక్కడుందో కనుక్కుందాం అనే లోపు నువ్వు స్టాప్ దిగిపోయావు, నువ్వు స్టాప్. నేను స్టాప్ మరిచితిని. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ. ఇఫ్ యూ కలకాలం నా నొప్పిలా ఉంటావా? రేపు ఒక బ్యాక్ పెయిన్ క్రీమ్ తో, బ్యాక్ పెయిన్ క్రీమ్ తో బస్ స్టాప్ లో పెట్టు. పింక్ ఫ్లాగ్ ఊపుతూ. ఫ్లాగ్ ఊపుతూ ఓ చేతిలో క్రీమ్ వచ్చేది. ఆవిడ కూడా బాగా కనెక్ట్ అయ్యారండి. ఆవిడ కూడా టిప్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంతకీ ఏ లెటర్, బ్యాక్ పెయిన్ లెటర్ మీకు బాగా కంఫర్టబుల్ అనిపించిందా, బస్ స్టాప్ బాగా కంఫర్టబుల్ అనిపించిందా? 2 బాగున్నాయి కానీ కొంచెం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు కదా, ఇంకొంచెం. ప్రియతమ్మా, నిన్న బస్సు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నది. ఫాస్ట్ కాదనుకుంటా. వీడికి నాకు నొప్పి వచ్చింది. నీవు రన్నింగ్ బస్ దిగుతుంది. నేను నీకు నచ్చిన ఎడల పింక్ ఫ్లాగ్ పట్టుకుని ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ. ఇంత ఫాస్ట్ చాలామా? వద్దులేండి, మరీ ఇంత ఫాస్ట్ అయితే కష్టం. ఓకే, సో బేసిక్ ఆవిడ అప్డేట్ అవ్వమని చెప్తున్నారు, మాకు కూడా అర్థమైపోయింది. చాలా చక్కగా జడ్జిమెంట్ ఇచ్చారు మీరు. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీతాంజలి. సో అసలు విషయం ఏంటంటే మీకు కొన్ని వాయిస్లు వినిపిస్తాను నేను. ఓకే, అవి ఎవరివి అనేది మీరు గెస్ చేయాలి. మీకు విజిల్స్ ఇచ్చాను.
సో ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. ఓకే, రెడీయా? ఫస్ట్ వాయిస్. Audio wise, I love that song. Favorite song. And singer is the only thing I will not do ever. No, you can do that also. శ్రీనివాస్ శాస్త్రి గారు. శ్రద్ధాదాస్. శ్రద్ధాదాసా? కాదు, మళ్ళీ ప్లే చేయండి. Audio wise, I love that song. Singing to part, I can do everything, but not singing. కాదు I think the most interesting, one very difficult scene. తాప్సీ Huh? తాప్సీ తాప్సీ. కాదు, సింగింగ్ తో పాటు అన్నారు బాబాయ్. తాప్సీ మీరు తాప్సీ అంటున్నారు, మీరు శ్రద్ధాదాస్ అంటున్నారు. అండ్ రైట్ ఆన్సర్ మీరు విన్న వాయిస్ తాప్సీ. రైట్ ఆన్సర్. ఎలా హౌ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. ఏంటి ఇంట్రెస్టింగ్? ఇంట్రెస్టింగ్ వర్డ్ దగ్గర క్యాచ్ చేశాను. ఓ నేను ఇంకా ఆవిడ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటారేమో. ఇంట్రెస్టింగ్ కాదు, ఆమెకు తెలుగు వచ్చా అమ్మాయికి? నేను ఎప్పుడు తెలుగు వచ్చు, మాట్లాడలేదు. light వచ్చు. నాకు ఇది అన్యాయం, ఇది ఫేర్ గా. నేను నాకు అసలు ఇప్పుడు మాట్లాడలేదు, నాకు తెలియదు అమ్మాయి గుంత. సరే ఇప్పుడు మీతో మాట్లాడే వాళ్ళది వాయిస్ ప్లే చేస్తాను. ఓకే? స్వరములే నేర్చిన క్షణములే నీడగా నడిచేలే. తెలుగులో పాటలు పాడి మమతా మోహన్ దాస్ ఒకలే కదా. తెలుగులో పాటలు పాడింది మమతా మోహన్ దాస్ మమతా మోహన్ దాస్. నిత్యమేనన్. విజిలేసి ఆన్సర్ చెప్తే నేను కరెక్ట్ రాగా చెప్పేస్తా. నిత్యమేనన్. నిత్యమేనన్. ఇదేంటిది? ఫస్ట్ నేను అంటే నువ్వు మమతా. ఆయన సార్, నేను మమతా మోహన్ దాస్ అన్నా, ఆయన నిత్యమేనన్. మీరు మమతా మోహన్ దాస్ అన్నారు, ఆయన నిత్యమేనన్ అన్నారు. అండ్ రైట్ ఆన్సర్. అండ్ అసలు లాజిక్ చెప్పాలంటే పాప ఆయన చెప్పారు విజిలేయడం మర్చిపోయి నిత్యమేనన్ అనుకుంటారు కానీ విజిల్ తీసుకుని నేను అలా లాక్కోను పాయింట్. అలా కాంపిటీషన్ లేదు మాకు, జస్ట్ డిస్కస్ చేసుకుని ఇద్దరం కలిసి ముందుకు వెళ్దామని. ఏదైనా సినిమా బారావా. హీరోయిన్ విషయంలో ఇద్దరు కలిసి ఆలోచించి ముందుకెళ్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళిద్దరు. ఓకే, సో నెక్స్ట్ ఇది రెడీగా ఉండండి. ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఈసారి, ఇంత కష్టపడి నేను. థర్డ్ ఆడియో. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? Thank you so much. This was my first stage performance and I was really nervous and you were so amazing. You made it so easy for me, but my hands are shaking. Really fun, and we've turned out to be really good friends, and he's awesome to work with, even better than before. And you're going to see a lot of action. I hope you love it. I love you all. Thank you. హ్యాండ్స్ ఆర్ షేకింగ్. ఈజ్ క్లూస్ వెతుకుతున్నా. ఇలియానా తమన్నా అయి ఉంటారు. తెలియదు, కష్టమే. ఎవరన్నా విజిలేసి ఏదో ఒక ఆన్సర్ చెప్పిండి నాకు. ఇలియానా. ఇలియానా. తమన్నా. తమన్నా. ఇలియానా తమన్నా. అండ్ ఆన్సర్ ఇస్ వెరీ గుడ్. ఆయన మాత్రం వాయిస్ క్యాచ్ చేస్తున్నారు, ట్రై చేస్తారు. దాని నుంచి కష్టం అంటే ఇక్కడ లేదు కదా, మాట్లాడలేదు బయట మాట్లాడలేదు అంతగా. సరే ఈసారి మీరు నిజంగా మాట్లాడిన వ్యక్తినే పెట్టారు. సోనియా గాంధీ కూడా తెలుసండి, కానీ ఇప్పుడు మాట్లాడలేదు. వాళ్ళే. ఓకే, నెక్స్ట్ ఆడియో. Friends, tears, fears, tension, function, fucks, facts. Nikam kavalo, deep chesku, nakira bane, light tesku. బలబెలగలే. ఐ గివ్ అప్. గుడ్. హ్యాండ్స్ అప్. గెస్ చేస్తున్నాం. శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసన్. అయి ఉండొచ్చు. సూపర్. అయి ఉండొచ్చు. మీరు కొంచెం వైల్డ్ గా గెస్ చేస్తే తెలిసిపోదు. వైల్డ్ వైల్డ్ అంటున్నారేంటి? ప్రియాంక చోప్రా. డెఫినెట్ గా బాలీవుడ్ కాదు. సన్నీ లియోన్. సన్నీ లియోన్ కూడా బాలీవుడ్ కాదు, తెలుసు కదా. సన్నీ లియోనా? సన్నీ లియోన్ పాటలు మాత్రం పాడదు ఆవిడ. ఆవిడ వాయిస్ క్లిప్స్ ఇవ్వదు. వాయిస్ క్లిప్స్ ఇవ్వదు ఆవిడ. సరే ఆన్సర్ ఏంటి చూద్దాం. హియర్ వి గో. ముమైత్ ఖాన్. చాలా తక్కువగా గెస్ చేస్తున్నారు. క్లూ ఇస్తే కానీ చెప్పలేకపోతున్నారు. కష్టం. ఇలా అయితే కష్టం. ఇలా అయితే ఒక అమ్మాయి గొంతు వింటే సీత చెప్పంటే ఆవిడ సీత కాకపోతే ప్రాబ్లం అయిపోదు. అందుకే కాదు, నవదీప్ ఎప్పుడు ఫోన్ చేసి నా బేబీ చెప్పండి ఉంటాడు. ఆ బేబీ చెప్పండి. నంబర్ స్టోర్ చేసుకుంటే గొడవ ఉండదు కదా బస్. ఓకే, లాస్ట్ ఆడియో. Today is GV Prakash's day. It's the audio function. And ఆయన చాలా ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ మనకి ఇచ్చారు. అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ కమింగ్ ఇట్ అవుట్ ఇన్ ది ఆడియన్సెస్. మీకు కూడా నచ్చుతుందని నమ్మకంతో ఇది బయటకు వస్తుంది. ఎవ్రీబడి హియర్ ద మ్యూజిక్ అండ్ ప్లీజ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.
ఆయన విజిల్ ఎంత రోజులు పడేసారు కష్టమే. జీవి ప్రకాష్ తెలుగు మాట్లాడింది అమ్మాయి ప్లస్ అంతవరకు చెప్పగలండి అంతే. చార్మి చార్మి, శ్రీనివాస్ గారు చార్మి అంటారు. అదిగ్బర్ బెబే స్కిన్ టోన్ ఫెంటాస్టిక్. బెబే ఓకే ఆన్సర్. ఇందాక చెప్పిన ఆన్సర్ దీనికి వేసుకున్నాను. ఇందాక మీరు చెప్పిన చాలా మిక్సింగ్ లో ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఈ గొంతు నేను విన్నాను నాకు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లవ్ లెటర్ కి కొంచెం అప్డేట్ అవ్వాల్సి వస్తుంది మనం. అండ్ దాని తర్వాత వాయిస్ రికగ్నిషన్ లో కూడా కొంచెం డౌట్ పడుతున్నాం. ఒకసారి మన పిల్లలు ఇక్కడికి. ఇప్పుడు మ్యారేజ్ కి కొంచెం మినిమం గ్యారంటీగా మినిమం క్వాలిటీస్ లో మనం కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాం. అక్కడ ఆ క్వాలిటీస్ కొంచెం దగ్గరలో లేవు. సో అవి సెట్ అవగానే మ్యారేజ్ అయిపోతుంది. నాకు కూడా తెలుసు ఆ విషయం. మ్యారేజ్ అయిపోతే ఇంకా మిగతా గొంతులు గుర్తుపట్టే అవకాశం రాదు. అవసరం కూడా రాదు. ఇప్పటివరకు సరదాగా మన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం అవతల విషయాల గురించి ఏమనుకుంటున్నాం అనే దాని మీద కొందాం. రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో మీ ముందుకి కార్డ్స్ వచ్చేసాయి. సో ఈ కార్డ్స్ లోంచి మీరు ఒక కార్డ్ ని పిక్ చేసుకుంటారు. అండ్ కార్డ్ ని పిక్ చేసుకున్న తర్వాత మీరు మాకు డిస్ప్లే చేస్తే వాళ్ళు ఎవరో గుడ్ బ్యాడ్ రెండు విషయాలు చెప్పాలి. ఫస్ట్ నవదీప్. అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గురించి వన్ గుడ్ థింగ్, వన్ బ్యాడ్ థింగ్. గుడ్ థింగ్ ఇస్ హార్డ్ వర్కర్. అల్లు అర్జున్. బ్యాడ్ థింగ్ ఇస్ హీ సెట్స్ స్టాండర్డ్స్ టూ హై దట్ మిగతా వాళ్ళు ఎవరో క్యాచ్ చేయలేదు. మనకి బ్యాడ్ అది, వాళ్ళకి కాదుగా. మనకే బ్యాడ్ థింగ్. ఆయనకి బ్యాడ్ ఏంటి? ఆయనలో బ్యాడ్ ఏంటి? ఆయనలో బ్యాడా? ఓ అర్జున్ లో బ్యాడా? ఒకటే కదా చెప్పాలి. అంటే చాలా ఉన్నాయా? చాలా బ్యాడ్స్ ఉన్నాయి, అందులో ఒకటే చెప్పాలని బ్యాడ్ అడుగుతా. అని చెప్తావు. ఇంకా ఓపెన్ ఉంటే బాగుంది. కొంచెం క్లోజ్ ఉంటాడు. కొంచెం క్లోజ్, ఇంకా ఓపెన్ ఉంటే బాగుంది, ఇంకా బెటర్. రాసుకోండి రేపటి హెడ్లైన్స్ లో అల్లు అర్జున్ గురించి నవదీప్ గారి స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్. నాని. పక్కవాడు కదండి, వెరీ టాలెంటెడ్. గుడ్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ వెరీ టాలెంటెడ్. ఆల్రౌండర్ అని చెప్పాలండి. అండ్ నెగిటివ్ ఏంటంటే ఐ థింక్ కొంచెం తెలుగు సినిమా నెగ్లెక్ట్ చేశాడేమోనండి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అంటే సినిమాని కాదు, అంటే వాట్ తెలుగు పీపుల్ వాంట్, వాట్ ద ఆడియన్సెస్ వాంట్ అనేది కొంచెం మిస్కాల్కులేట్ చేశాడేమో అనిపిస్తుంది. గుడ్, సూపర్. నవదీప్ గారు నెక్స్ట్ మీరే. హే కాజల్. సో కాజల్ గురించి వన్ గుడ్ థింగ్, వన్ బ్యాడ్ థింగ్. అన్ని వన్నే చెప్పాలా? ఇదే కష్టం. పర్లేదు, మీరు వన్ గుడ్ 3-4 బ్యాడ్ చెప్పినా నేను ఫీల్ అవ్వాలి. కాజల్ అడగచ్చు. గుడ్ థింగ్. బ్యాడ్ గా ఆలోచిస్తున్నారా, గుడ్ గా ఆలోచిస్తున్నారా? గుడ్ ఇస్ యాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్, టువర్డ్స్ ఫ్రెండ్స్. గుడ్. బ్యాడ్ పేషెన్స్ ఉంటే బాగుంది. లెస్ పేషెన్స్ ఓపిక తక్కువ. ఓపిక, సహనం. పేషెన్స్ అంటే క్యారెక్టర్ వైజ్ అంటున్నా నేను. టువర్డ్స్ లైక్ మోర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. అది లేట్ అయిందనుకో, అది ఆ పేషెన్స్. అదే మా షోకి వచ్చినప్పుడు చాలా చక్కగా పేషెంట్ గా చాలా కెమెరాస్ ఉన్నాయి కదా ఇక్కడ. కెమెరా. సో మీరు కెమెరా లేనప్పుడు గురించి చెప్తున్నారు. జనరల్ గా చెప్తున్నా. జనరల్ గా వాట్ ఐ కుడ్ థింక్ ఆఫ్. వన్ గుడ్ థింగ్ ఇస్ టువర్డ్స్ ఫ్రెండ్స్ తనకున్న యాటిట్యూడ్. అండ్ బ్యాడ్ ఇస్ మోర్ పేషెన్స్ లేదు. ఉంటే సరే పని చేద్దాం, ఇంకోటి దీని. మీరు బాగా చెప్తున్నారు. ఎవరు? అండి 1 by 1 కదా. ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టారు, నీకు రావాల్సింది. దేవుడా, యారు ఓ రామ్ చరణ్. సూపర్. శ్రీనివాస్ గారు, రామ్ చరణ్ గురించి వన్ గుడ్ థింగ్, వన్ బ్యాడ్ థింగ్. ఐ థింక్ హీ హాజ్ ఎ వైడ్ రేంజ్ అండి యాజ్ అన్ యాక్టర్. చాలా ఉందని అనుకుంటున్నాను. దట్స్ ద వెరీ గుడ్ థింగ్. ఓకే. అండ్ బ్యాడ్ థింగ్ అంటే ఐ కాంట్ పుట్ ఫింగర్ ఆన్ ఇట్. ఆయనకున్న ఇమేజ్ వేరు, ద కైండ్ దట్ హీ వాంట్స్ టు డూ వేరు. కానీ ఐ థింక్ వెరీ స్కోప్ ఈస్ బీయింగ్ వెరీ లిమిటెడ్ అని నా ఒపీనియన్. హీ కెన్ ఎక్స్పాండ్ మోర్ అని నాకు అనిపిస్తుంది యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ యాక్టర్ హీ కెన్ ఎక్స్పాండ్ మోర్. అంటే ఒకవేళ మీ పర్సనల్ మీరు చెప్పగలిగే ఒక ఆప్షన్ ఆయన మీకు ఇస్తే ఏం చేంజ్ ఏమని? హ్యూమర్ కొంచెం తక్కువ పెంచాలి. కొంచెం ఆయనలో కొంచెం హ్యూమర్ కెన్ లాఫ్ ఎట్ ఫ్యూ థింగ్స్. ఐ థింక్ ఇట్ బి గ్రేట్.
నాకు అర్థమైంది. మీరు అన్ని మీకు అర్థమైంది కదా. నేను చిన్నప్పుడు ఎగ్జామ్ పేపర్ లాగా కొంచెం కొంచెం రాసేవాడిని, అందుకే అన్ని మాటలు మీరు ఇలా కొంచెం కొంచెం చెప్తారా, నాకు అర్థమైంది. జాగ్రత్తగా మీరు లాస్ట్ వన్. దేవుడు రామ్ గోపాల్ వర్మ కదా. RGV ది ఐస్ One word క్రీమ్ లో చెప్పాలంటే చాలా కష్టం. మీ ఐస్ క్రీమ్ డైరెక్టర్. సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే నచ్చింది ఆయన తీసిన సినిమాలు, నచ్చను ఆయన ఇప్పుడు తీసిన సినిమాలు అని చెప్పి సింపుల్ గా రైమ్ కూడా అవుతుంది. ఆయనలో బాగా నచ్చినంటే ఆయన తీసిన సినిమాలు, ఆయనలో బాగా నచ్చినంటే ఇప్పుడు ఆయన తీసిన ఐస్ పర్సనాలిటీలో క్రీమ్ ఎందులో వస్తుంది? తీసినట్లు వస్తుంది, ఇప్పుడు తీస్తున్నట్లు వస్తుంది. ఇప్పుడు తీసుకున్నట్లు వస్తుంది. ఇప్పుడు అదేం లేదు కానీ అంటే పర్సనాలిటీలో ఈజ్ టూ హానెస్ట్. యాక్చువల్లీ నచ్చంది ఇన్ టూ హానెస్ట్, నచ్చిందేమో ఆయన యాంటీ లాజిక్. ఆయన యాంటీ లాజిక్ ఇప్పుడు నువ్వు చెప్తే దానికి ఒక యాంటీ లాజిక్ చెప్తారు, అది నీకు కూడా నమ్మాలనిపిస్తుంది, ఒప్పుకుంటావు నువ్వు. అది చాలా కష్టం. అది ఒప్పిస్తాడు ఆయన. ఒప్పించడం అవసరం లా. నువ్వు ఏదైనా చెప్పావు అనుకో, దానికి నేను ఒక ఆన్సర్ ఇచ్చాను అనుకో, నువ్వు అనుకున్న తప్పని నువ్వు ఆటోమేటిక్ నువ్వే ఒప్పుకుంటావు. అంత తెలివైన ఆయన. అదే డేంజర్. అర్థమవుతుంది నీకు? నువ్వు పలానా A+B=C అని నువ్వు లైఫ్ అంతా నమ్మి ఆయనకి చెప్తే ఆయన 2 minutes మాట్లాడతాడు. ఆయన A+B=C అనే దానికి 2 minutes మాట్లాడితే నేను ఇంతేదోనా A+B+C అని నేను చిన్నప్పటి నుంచి ఎలా అనుకున్నానో నువ్వు ఫీల్ అయ్యి నువ్వు మారిపోతావు. అది డేంజర్. అదే బ్యాడ్ ఆయనలో. అదే గుడ్. అది గుడ్, అది గ్రేట్. గ్రేట్ యాంటీ లాజిక్. టూ హానెస్ట్. అవసరం లేకపోయినా హానెస్టీ చెప్తారు. అవసరం లేకపోతే ఇప్పుడు అవసరం లేదు, నేను అడగలేదు, నువ్వు చెప్తావు. ఎందుకు అది? నాకు టెన్షన్ గా ఉంది. ఆ ఫోటో ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ ది ఈయన ఆల్రెడీ చూసేసుకున్నాడు. సో ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆయన ప్రిపేర్ అయి ఉంటాడు కాబట్టి ఈ ఆన్సర్ నవదీప్ చెప్తాడు. థ్యాంక్ యూ. అమ్మయ్య. ఎవరు ఎన్టీఆర్. నచ్చింది నేను చెప్తాను, నచ్చింది ఆయన చెప్తాడు. ఓకేనా? ఆయనతో డీల్ చేసుకోండి. లేదా మీకు నచ్చింది నచ్చదు మీరు చెప్పండి, ఆయనకు నచ్చేది నచ్చదు ఆయన చెప్తారు. లాస్ట్ కార్డ్ మీకు నచ్చని చెప్పానండి. అంత బాగా డాన్స్ చేసి యాక్ట్ చేస్తుంటే మిగతా యాక్టర్కి ఎలాగా కుదరదు, ఒప్పుకో. అదే నేను ఫస్ట్ చెప్పాను డిప్లొమాటిక్. గుడ్లో చెప్పేది అంటున్నాడే. ఎన్టీఆర్ గురించి మీ ఉద్దేశం? నచ్చనిది బయటికి రాడండి. బయటికి రాడు. నచ్చింది కూల్గా ఉంటాడు, అందరితో కూల్గా ఉంటాడు, చాలా జోవియల్గా ఉంటాడు. అంటే ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్ళి కలిస్తే నా ఫ్రెండ్ అని చెప్పి కలిస్తే విల్ బిహేవ్ వెరీ క్యాజువల్. అంటే ఒక ఎన్టీఆర్ అంటే ఒక సూపర్ స్టార్ స్టేటస్ అనేది అవసరమైన దగ్గరే తప్ప అవసరం లేని దగ్గర చూపిడు. ఇంట్లో చూపిడు స్టేటస్, ఫ్రెండ్స్ ముందు చూపిడు, షూటింగ్ ముందు చూపిడు. చాలా బాగుంటాడు, కూల్గా ఉంటాడు. అది నచ్చింది. నచ్చింది ఏంటంటే మేబీ అంటే తన ఇష్యూస్ అనుకుంటే కానీ ఎక్కువ బయటికి రాడు. తను బయటికి రాడు ఎక్కువ. తన దగ్గరికి వెళ్ళాలి, తను బయటికి రాడు ఎక్కువ ఇష్యూస్. అదే స్ట్రేచర్ బట్టి వస్తుంది. నాలాగా శ్రీనివాస్ లాగా కూల్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలి. సూపర్ అండి. అసలు నిజంగా ఒక యాక్టర్ గురించి అంటే కొంతమంది ఫేమస్, అందరూ ఫేమస్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చక్కగా ఓపెన్ గా చాలా తక్కువ మంది మాట్లాడతాం. అండ్ మీరు చాలా స్పోర్టివ్ గా వాటి గురించి ఆన్సర్స్. మెయిన్ స్పోర్టివ్ ఉంది, వాళ్ళు స్పోర్టివ్. మేము స్పోర్టివ్ ఉండాలి, వాళ్ళు స్పోర్టివ్ ఉండాలి. వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఒకసారి చెప్పడం అంటే మనం చెప్పలేం కదా, అది మనం చెప్పలేము. అది మన చేతిలో లేని పని. తర్వాత పరిణామాలు నా చేతిలో కూడా లేవు కాబట్టి పేషెన్స్ అనింది అనుకో కాదు, నేనేం చెప్తాను అలా కాదమ్మా, నేను అలా. ఇప్పుడు ఏంటంటే నా దాంట్లో ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాను అండ్ ఈ సాఫ్ట్వేర్ లో కొన్ని వర్డ్స్ మీకు డిస్ప్లే అవుతాయి. మీ చేతిలో ఉంటుంది అండ్ ఆ వర్డ్ ఓన్లీ ఆయనకి మాత్రమే కనిపిస్తుంది. ఆయన అదేంటో మీ చేత ఆన్సర్ చెప్పిస్తారు. హీ విల్ నాట్ టాక్. ఓకే, దమ్షరాట్. ఎస్, ఆయన మాట్లాడరు. మీకు సింపుల్ గా శాంపుల్ వర్జన్ కోసం నేను దీన్ని మీకు డిస్ప్లే చేస్తాను. మీరిద్దరు కలిసి నా చేత ఆన్సర్ చెప్పిస్తారు. ఓకే. దిల్, ముద్దు, ఐ లవ్ యూ, దా దా రా, టైం, మా ఇంటికి రా, లవ్ లవ్, ప్రేమ ప్రేమ రా, ప్రేమించుకుందాం రా. ఓకే, సూపర్. బాగుందండి, బాగా హై చేస్తున్నారు. ఎస్, సో మీరందరూ ఒక ఫ్లోలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ శ్రీని గారి చేత యాక్ట్ చేపిద్దాం. నవదీప్, ఇది మీ దగ్గర ఉంటుంది. యూ హ్యావ్ టు స్లైడ్ పక్కకి అండ్ వర్డ్ చూడకుండా. ఎస్, కొంచెం మీ బ్యాక్ పెట్టుకోండి. వెళ్ళు. ఇలా ఓకే. 2 వర్డ్ తెలుగు సినిమా టైటిల్, మామూలు వర్డ్ హిందీ సినిమా టైటిల్, మామూలు వర్డ్ హార్మోనియం, శాండ్విచ్, శాండ్విచ్ మసాలా,
ఓకే, ఇప్పుడు చూపించండి ఆడియన్స్ కి. చచ్చింది గొర్రె. ఓకే, థీఫ్. దొంగ ఏం తీసుకుంటాడనే? వాట్స్ దట్ గై కాల్డ్? వాలెటా? వాలెట్ పేర్లా? రండి సార్, మన ఇద్దరు నుంచున్నారండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, నేను క్యాజువల్ గా ఉంటాను. ఓకే, మీరు కళ్ళకూడదు. కదలకూడదా? ఓకే, స్టీల్. పాకెట్ థీఫ్. పాకెట్. ఏ నా పర్స్ పోయింది. హే, స్టోలెన్ పర్స్, మనీ, క్యాష్. ఆయన ఏమంటారు? థీఫ్. బస్సుల్లో, సినిమా హాల్లో బాగా రద్దీగా ఉంటా. రైట్ ఆన్సర్. బాగా కష్టం ఉంటాయి. ఈసారి మీరు పట్టుకోండి, ఈయన చేత యాక్ట్ చేపిద్దాం. దీనికి కూడా తెలియదు అట్లా కావాలి కదా. ఓకే, నా స్టార్ట్. తెలుగు, ఇంగ్లీష్, వెడ్డింగ్, హనీమూన్. క్యాజువల్ గా చక్కగా అంటున్నారు. మంత్రాలు, వెంకటేష్, రాజశేఖర్. ఓకే, రోజ్ రోజ్ రోజ్, రోజా, రోజా పువ్వు, రోజా పూలు, అల్లరి ప్రియుడు, రోజ్ 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 రోజ్, 4 రోజ్. రోజ్ రోజ్ రోజ్, రోజా పువ్వు. కానీ ఫాస్ట్ గా వచ్చేసారు. కరెక్ట్ వచ్చిందండి, వెరీ గుడ్. ఇంకోటి. వెడ్డింగ్, పెళ్లి, పెళ్లి చూపులు, అబ్బా హనీమూన్. ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, గుడి, ఇల్లు, గోడ, గోడ మీద పిల్లి. అవుయా, ఓ, తెలుగు, పెళ్లి కూతురు, అమ్మాయి, చీర, గౌన్, ఫ్రాక్, పరికిణి, చేప, మీనాక్షి, మీనా, అమ్మాయి. ఓకే, చేప, మెర్మేడ్, సాగర కన్య. చిన్న గేమ్స్ మాట్లాడింది, ఆఫ్ చేసేయండి. కష్టమే. ఏంటి గెలిచినందుకు గిఫ్ట్ ఇది? లేదండి, అది రాదండి. ఉండవా? నాకు చూపించండి, ఇప్పుడు నేను యాక్ట్ చేస్తాను మీ ఇద్దరు కోసం. మరి ఎలా చేస్తాను? నీకు యాక్టింగ్ రాదుగా? నాకు రాదు కదా, నేర్చుకుంటా. నేను నేర్చుకోను ఇప్పటివరకు. ఓకే, చాలా కష్టమండి ఇది. తెలుగు, బ్రహ్మానందం. చిత్రం, మన కమిడియన్. చిత్రం బళ్ళారా విచిత్రం. రైట్ ఆన్సర్, సూపర్. సార్ మాకు కూడా యాక్టింగ్ వచ్చు. చాలా కష్టం. ఇంకా ఉన్నాయా? ఒకటి ఉంది, నాది అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. సో మా ఈ హెడ్సప్ లో చాలా మటుకు పిక్ పాకెట్ ఒకటి, ఎందుకంటే ఆయన హనీమూన్ పెళ్లి చూపులు తక్కువ అని చెప్పాడు. ఆయన ఏంటో భలే వచ్చింది, కరెక్ట్ కుదిరే. ఆయన వయసు అయింది కదా, అందుకే. ఓకే, సో లాస్ట్ సెగ్మెంట్ సూపర్ 6. సో మీ ఇద్దరిని 6 క్వశ్చన్లు అడుగుతాను నేను, అండ్ 6 క్వశ్చన్లకి మీ ముందు గంట డ్రమ్ము పెట్టాను. సో మీరు గంట కొడితే నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు అని అర్థం. డ్రమ్ కొడితే ఎస్, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని అర్థం. ఓకే ఓకే, నవదీప్ గారు, మీ ఫస్ట్ క్వశ్చన్. ఇవే కళ్ళతో హీరోయిన్ గా పుట్టుంటే బాగుండేది అని అనిపించిందా? నో అండి, నా లైఫ్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సో లక్కీ టు బీ హియర్. దిస్ ఇస్ మై బెస్ట్ లైఫ్ ఎవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ మీ ఆర్ వెరీ హ్యాపీ. ఎవరైనా రిపోర్టర్ ని లాగి చెంప మీద ఒకటి కొట్టాలనిపించిందా లోపల? చిరాకు వచ్చింది కానీ మరి కొట్టే అంత సీన్ లేదు. ఎందుకు వచ్చింది అంటే 2 రకాలు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే కాన్వర్జేషన్, నీకేం వినాలనుందో అది నీకు తెలుసు. సో నువ్వేం చేస్తావంటే ఆడు ఏం చెప్పినా సరే దాన్ని అటు తిప్పి నువ్వేం వినాలనుకుంటున్నావు దాని దగ్గర తీసుకురావడానికి ట్రై చేస్తుంటావు. అది సీనియర్ జర్నలిస్టులు అయితే చాలా తెలివిగా చేస్తారు. అది జరుగుతుందని కూడా తెలియదు. ఈడు ఇంకా తెలివైన వాడైతే ఈడు తప్పించుకుంటాడు. కొంతమంది ఉంటారు కదా కొత్తగా, ఏదో వాట్ ఎవర్, అసలు క్లియర్ గా తెలుస్తుంది. అంటే పక్కన కెమెరామెన్ కూడా చెప్తుంటాయి, వదులవే ఎందుకే, ఆ టైప్ లో ఉంటాయి. అలాంటివి కొంచెం ఇరిటేషన్ ఉంటాయి చాలా సార్. చాలా వాళ్ళు ఫేస్ అయ్యారు మీరు.
నా దగ్గర రాలే నాకు నీ దగ్గర నన్ను మనం ఆల్రెడీ డైరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మన దగ్గర కాబట్టి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవడం సరిపోద్ది కానీ నో ఐ కాంట్ అలా కాదు డినై అవ్వదు కాబట్టి పర్సెంటేజ్ అంత లేదు. ఓకే, అబ్బా ఈ హీరోయిన్ తో గాసిప్ రాస్తే చాలా బాగుంది అనిపించిందా? నాకు అసలు గాసిప్ అంటేనే చాలా చిరాకు. ఎందుకంటే ఒక మనిషి ఎఫెక్ట్ అయ్యింది ఆర్ ఒక మనిషికి దాని గురించి యాక్చువల్ గా తెలిసినోడు ఎవడో దీన్ని ఎంజాయ్ చేయడం. ఐ బిలీవ్ యాజ్ యాక్టర్స్ గాసిప్ ఎంజాయ్ చేస్తున్నాడంటే ఐ థింక్ ఇట్స్ వెరీ ఎథిక్లెస్ అని నేను అనుకుంటాను. మీ గురించి అంటే పాతగా కానీ కొత్తగా కానీ బిగినింగ్ లో కొంచెం అనుకునేవాడిని ఇలా రాశారేంటి, అది తప్పు కాదు కదా, కరెక్ట్ కాదు కదా, మనం చేయాలి ఇలాగ అనుకునేవాడిని. కానీ అంటే బిగినింగ్ లో ఎవరి గురించి ఎవడు ఏది మంచి అనేది అక్కడ కనపట్లేదు. అన్ని కల్పితాలు, నిజం అబద్ధం, ఉన్నాయి లేని అన్ని టూ మెనీ థింగ్స్ అయిపోయినాయి. సో యాక్టర్స్ గా మాకు టైం లేదు, ఆడియన్స్ గా వాళ్ళకి బోర్ కొట్టి ఇక నిజాలు ఎక్కడ లేవని నాకు తెలిసి ఆడియన్స్ కూడా అనిపిస్తుంది. సో అది పెద్ద గాసిప్ అనేది ఫిల్ చేయడానికి ఏదో రాస్తున్నాను. క్లియర్ తెలిసిపోతుంది. రోడ్ లో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అన్న బోర్డు చూసి ఎప్పుడైనా నవ్వుకున్నారా? నవ్వుకోలేదు. నవ్వుకునే అధికారం నాకు లేదు. నవ్వలేదు. ఏ సినిమా అయినా చూసి ఈ డైలాగ్ లో తొడగొట్టకుండా కూడా చెప్పొచ్చుగా అని అనుకున్నారా? బిల్డప్ అనే సినిమా వర్కౌట్ అయితే అవసరమే, వర్కౌట్ అవ్వకపోతే అనవసరం. మీరు హిట్ సినిమాలు అన్నింటిలో బిల్డప్ మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? సినిమా బాగుంది అనుకోండి, బిల్డప్ బాగుంటుంది, సాంగ్ బాగుంటుంది, ఫైట్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. సినిమా బాగాలేదు అనుకోండి, నిజంగా ఓన్లీ ఆ బిల్డప్ షాట్ బాగున్నా, ఉందా సీను చలండాలంగా ఉందా అని అనుకుంటాం. అంటే బయటకు అన్నాం కదా, థియేటర్ లో అబ్బా అనుకుంటాం, లోపల ఐ థింక్ ఇప్పుడు కొంచెం బిల్డప్ అనేది జనాలు కూడా బోర్ కొట్టింది నాకు అనిపిస్తుంది. జనాలకి వస్తున్నాయి కదా బిల్డప్లు. విషయం వీళ్ళకి ఇంకా తెలియలేదు. ఆ తీసేవాళ్ళు తప్పది. ఆడియన్స్ థియేటర్ లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. కంటిన్యూస్ గా న్యూస్ ఛానల్స్ లో రైటో రాంగో రీజన్స్ వల్ల ఉంటే, మీడియాలో ఉంటే అది పబ్లిసిటీ అని ఫీల్ అవుతారా? అది పబ్లిసిటీ అవ్వదు. నెగిటివ్ న్యూస్ క్రియేట్ చేసుకునే వాళ్ళు మనం కాపాడలేం, మనం ఏం చేయలేము, వాళ్ళు చాలా కష్టం. ఎందుకు అవసరం ఉంది? సినిమాలు ఉంటే సినిమాల గురించి న్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. అంటే ఊరికే అస్తమానం కనిపించి వాళ్ళు ప్రమోట్ చేసుకునే. కనిపిస్తే ప్రమోషన్, కనిపిస్తే ప్రమోషన్ తప్పే ఉంది. ఎక్కడ పిలవపైన వెళ్ళి కనిపిస్తే ప్రమోషన్ అయితే తప్పే ఉంది. అదొకే వాళ్ళ డెస్పిరేషన్ ఏమో, కానీ నెగిటివ్ న్యూస్ కావాలని క్రియేట్ చేస్తే కష్టం. అది రివర్స్ వస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఈయన సమాధానం చెప్పాడు, ఆరిటికి డ్రమ్ కొట్టి ఆరిటికి ఎక్స్ప్లెయిన్ చేశారు, లైఫ్ లైన్ కూడా వాడుకోకుండా చెప్పాడు. సో ఆ 2 గంటలు నేను వాడుకోవచ్చు. ఆ 2 ఎక్స్ట్రా మీరు వాడేసుకుంటారు. 2 గంటలు ఆయన వాడాడు, ఇంకో 2 గంటలు నువ్వు వాడు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతా. ఆరన్నో గంట కొట్టి చూడాక నవదీప్ గారు, ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ఆన్సర్స్ లో అబద్ధం ఉందా? లేదు, అదే కదా అడిగాను నిన్ను. లేదు, సింపుల్ అండ్ స్ట్రైట్. శ్రీనివాస గారు, ఇప్పుడు మీకు వస్తాయి ఇంచుమించు అలా అబద్ధం అంటే ఒక విషయం చెప్పలేదు, సినిమా గురించి చెప్పను, అది నేను చెప్తే అలా అట్ అవుతారు కాబట్టి నేను చెప్పలేదు. పర్లేదు. కెమెరాలు మైక్ లాపేండి, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం. కమాన్ సార్, ఇదిగోండి. ఓకే, నాకు అది వద్దు బాబాయ్, వాడవా? అవసరమే లేదా? నేను కొడతాను. అవసరమైతే చెప్పండి, ఆయనకి ఇస్తారు. ఓకే. శ్రీనివాస్, ఇండస్ట్రీలో మీకు ఎవరన్నా డ్రీమ్ గర్ల్ ఉన్నారా? లేదు. ఇప్పుడు ఒక సినిమా చూసి బాగుంది, ఇంత బాగుంది అని అనుకుంటాగా, అలాగే హీరోయిన్ చూసిన ఎవరు సార్ ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయి ఇలా ఉండాలి నేను అనుకునే అమ్మాయి అనుకుంటా, డ్రీమ్ గర్ల్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అనిపిస్తుంది, కానీ అంతకు ముందు నాకు రాణి ముఖర్జీ అంటే చాలా క్రష్ ఉండేది కాలేజ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కష్టం కదా. సరే, ఇప్పుడు చాలా రాకముందు రాణి ముఖర్జీ అంటే క్రష్ ఉండేది. నేను రాణి ముఖర్జీ. సో యా, ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్ ఉందా అంటే ఎస్, రాణి ముఖర్జీ. ఇండస్ట్రీలో రాకముందు కాబట్టి ఇండస్ట్రీలో రాలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ హీరోయిన్ అయినా చూసి నాకు టైం వస్తుందిరా అని అనుకున్నారా? అనుకోలే. ఎందుకంటే నీ పర్సనాలిటీలో ఉన్నది యూ హ్యావ్ టు ట్రై అండ్ క్రియేట్ సమ్ ఆర్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అని. కానీ నేను కూడా వాళ్ళ ఉండాలి, నాకు కూడా అలా రితిక్లా డాన్స్ చేస్తాను అంటే వర్కౌట్ అవ్వదని నా ఒపీనియన్. కష్టం. అవును. లొకేషన్ లో చూడకూడని ఏమైనా చూసారా? నేను చూడలేదండి. చూడలేదు. నవదీప్ గారు? చూడలేదు. చూసారు? నాకు నేను చూసాను. మారిషస్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు టాప్లెస్ బీచ్ లో చూసాను, అప్పుడు చూసాను. చూడుకోండి, అదే చేశారు మనకు నిజంగా. టాప్లెస్ బీచ్ ఉంటే అక్కడ షూటింగ్ చేశారు. అక్కడ షూటింగ్ చేశారు. వెరీ గుడ్. పైరసీ సినిమాలు చూసారా? చూసాను. ఎన్ని చూసింటారు దాదాపుగా? టు బి ఆనెస్ట్, యుఎస్ లో నెట్ఫ్లిక్స్ అని ఒకటి ఉండేదండి. ఏదైనా ఎవ్రీ మూవీస్ ఉందర్, ఏదైనా సినిమా చూడాలంటే క్యూలో పెట్టుకుంటే చాలు. రీజనల్ ఫిల్మ్స్ కానీ పాపులర్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అని కాదు, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కొన్ని అక్కడ ఏదో సినిమా బాగుందట ఇంటర్నేషనల్ వరకు ఎక్కడన్నా. మన నేషనల్ సినిమాలు ఏవి చూడలేదండి ఆనెస్ట్లీ. హీరోయిన్ కి డైరెక్టర్ కి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంటే హీరోయిన్ కి అవకాశాలు వస్తాయి, దీనిపైన మీ ఒపీనియన్?
అలా అని అపోహ అయితే ఉందండి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ సాబోటేజ్ ఎ ఫిల్మ్ జస్ట్ బికాస్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంది, అమ్మాయిని పెట్టుకుంటే మన సినిమా ఆ అమ్మాయికి హెల్ప్ అవుతుందని సినిమా తీసేవాళ్ళు నాకు ఎవరు తెలియదు. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. అంటే నా ఉద్దేశం, అంటే నా క్వశ్చన్కి అర్థం ఏంటంటే డైరెక్టర్ అనుకోకపోవచ్చు, హీరోయిన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. యా, మీకు ఎవరన్నా ఎదురుపడ్డారు అలా? ఒక్క స్పెసిఫిక్ పర్సన్ అంటే కష్టం, కానీ ఐ థింక్ దట్ జనరల్ మెంటాలిటీ అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, లాస్ట్ వన్. గంట కొట్టిచ్చేస్తాడేమో అక్కడ. సినిమా హిట్ అయితేనే గుర్తొస్తానా అని ఎవరినైనా అన్నారా? అనలేదు కానీ అనుకున్నాను. బట్ అది కూడా న్యాయమే. బోల్డ్ మంది ఉంటే ఎందుకు గుర్తు చేసుకోవాలి ఊరికే? సినిమా తీస్తేనే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. సో ఐ థింక్ ఇట్స్ ఫేర్. సినిమానే కానీ రికగ్నిషన్ నీ ఫ్రెండ్ కాకపోతే ఫ్రెండ్ అలా చేస్తే తిట్టచ్చు, కానీ జనరల్ గా ఇండస్ట్రీలో అందరూ రోజు నీకు ఫోన్ చేయాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఎవరైనా ఎందుకు అనుకోవాలి? సినిమా రిలీజ్ అయింది అనుకోండి, బాగుంది అనుకోండి, బాగున్నా బాగాలేపోయినా రిలీజ్ అయినప్పుడు ముందు నీకు తెలిసిన వాళ్ళు ఆల్ ది బెస్ట్ అంటారు, బాగుంటే కంగ్రాట్స్ అంటారు. ఎక్కువ బాగుంది అనుకోండి, ఇంకెక్కువ 10 మంది ఎక్కువ ఫోన్ చేస్తారు. బట్ తప్పేం లేదు. సో ఏదో ప్రొడ్యూసర్, చాలా మంది ప్రొడ్యూసర్లకి ఆయన కథ చెప్పడం, and చాలా మంది నవ్వేసి అవునా ఓకే బాగుంది అంటాం. ఇంక ఇలా కాదని చెప్పి ఓ మంచి ప్రొడ్యూసర్ కి ఏదో ఛాలెంజ్ చేశారంట. అది ఏంటి ఆ ఛాలెంజ్? చాలా ఛాలెంజెస్ చేశాను, ఏదో గుర్తు రావట్లేదు కరెక్ట్. ఛాలెంజ్ పేపర్ మీద సంతకం పెట్టించి సక్సెస్ఫుల్. అండ్ మీరు అన్న మాట మీద మీరు నిలబడ్డారు. ఒక ప్రొడ్యూసర్ ఉన్నారండి, పేరు చెప్పను, పేరు కావాలంటే గంట ఒకసారి ఎప్పుడో స్టోరీ పిచ్ చేస్తారంటే, బాబు నాకు అలాంటి సినిమాలు వద్దు బాబు, ఐ వాంట్ టు మేక్ మనీ అది ఇది అని అన్నాడు. ప్లస్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు సినిమా తీలేవని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటావు, సాఫ్ట్గా ఉంటే సినిమాలు తీయపడం ఏంటని చెప్పి. అయితే ఈరోజు డేట్ ఎంత అండి? ఆ రోజు 31st August 2012 ఒక నోట్ ఫోన్ మీద ఆయన సంతకం పెట్టుకుని డేట్ ఇవ్వండి సార్ అన్నాను. ఇచ్చారు పాపం. ఆ సినిమా తీసాడు ఆయన. ఆ సినిమాలో ఆయనకి 6 crores పోయాయి. ఐఎమ్ సారీ. ఐ మేడ్ ఎ ఫిల్మ్. వండర్ఫుల్ ఇట్ వాజ్. అండ్ మా షోలో సూపర్ గా అన్ని ఆన్సర్ చేస్తూ చాలా విషయాలు చెప్పారు. బట్ క్లోజింగ్ పార్ట్ ఒకటి ఏంటంటే, మాకు గుర్తుగా మా షోలో మా గ్యాలరీలోకి మీ హ్యాండ్ ప్రింట్ వాంటెడ్ పిక్చర్స్ పెట్టి. ఎస్. ఇవాళ మా ఇద్దరు గెస్ట్లు మా కోసం ఈ షోకి వచ్చి అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకుని చాలా కబుర్లు చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీటిని ఇప్పుడు మా గ్యాలరీలోకి వేసారు. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీస్ హ్యాండ్ ప్రింట్స్ ని మేము OLX.in వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. కావాలనుకున్న వారు ఎవరైనా OLX.in నుండి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ ఇన్ మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో ఎపిసోడ్ లో మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అంటే దిస్ ప్రదీప్. గుడ్ నైట్.